గైస్ ఒక 5 మినిట్స్ నేను ఏం చెప్పాను ఒకసారి రివిజన్ చేసుకోండి, ఓకేనా? నేను ఏం కవర్ చేసాం? లిస్ట్ కవర్ చేసాం, అది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కవర్ చేసాం కదా. ఒకసారి ఏమేమి చెప్పానో ఒకసారి రివర్స్ చేసుకోండి, ఓకేనా? ఒకసారి మళ్ళీ రివిజన్స్ చూసుకుని మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఆర్ క్లియర్ గైస్? జస్ట్ 5 మినిట్స్ రివిజన్ చేసుకోండి వాట్ ఈస్ వాట్ అని. ఒకసారి మళ్ళీ రీకాల్ చేస్తాను. రీకాల్ చేసిన తర్వాత కరెక్ట్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి, ఓకేనా? గైస్ కెన్ ఐ షూర్ స్టార్ట్ చేయనా? నిన్న ఏం డిస్కస్ చేస్తాం? నాన్ ప్రిమిటివ్ డేటా సెట్ ఏంటంటే డిస్కస్ చేసాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాన్ ప్రిమిటివ్ డేటా సెట్ అంటే ఏంటి? కానీ ఏమన్నా ఆన్సర్? గైస్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, కెన్ ఏమన్నా ఆన్సర్? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇట్ క్యాన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ సింగిల్ వేరియబుల్, ఓకేనా? అంటే మల్టిపుల్ వాల్యూస్ అని ఒక సింగిల్ వేరియబుల్ స్టోర్ చేసుకోవచ్చు, దాన్ని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? 4 టైప్స్, ఓకేనా? డిక్షనరీ. ఓకేనా? డిక్షనరీ ఇది 4 టైప్స్ ఉంటాయి. గైస్, జస్ట్ 2 మినిట్స్, ఓకేనా? కంటిన్యూ చేద్దాం.
గైస్ కెన్ ఐ కంటిన్యూ? 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ లిస్ట్. లిస్ట్లో ఏం చేస్తాం? మల్టిపుల్ డేటా అనేది స్టోర్ చేస్తాం. అది ఇంటీజర్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, బులియన్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు. ఓకేనా? మనం ఎలా స్టోర్ చేసుకుంటాం? స్క్వేర్ బ్రాకెట్స్లో స్టోర్ చేసుకుంటాం లిస్ట్లో. ఆర్ క్లియర్ గైస్? కానీ నేను రెస్పాండ్ గైస్, చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి, రెస్పాన్స్ ఇవ్వండి. ఓకే గైస్, మనం దీంట్లో డూప్లికేట్ వాల్యూస్ ఎలా చేస్తాయి? డూప్లికేట్ వాల్యూస్ అంటే మనం ఇచ్చిన వాల్యూస్ మళ్ళీ రిపీట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ యాక్సెస్ ఎలా చేసుకుంటాం? ఇండెక్స్ బేస్ చేసుకుని ఇండెక్స్ యాక్సెస్ చేసుకుంటాం. నెక్స్ట్ అప్డేట్ కూడా ఇండెక్స్ బేస్ చేసుకుని అప్డేట్ చేయొచ్చు. నాట్ ఎ ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ యాడింగ్ ఎలా యాడ్ చేయొచ్చు? ఇన్సర్ట్ 3 టైప్స్ ఉంటాయి: ఇన్సర్ట్, అపెండ్, నెక్స్ట్ ఎక్స్టెండ్. ఈ రెండు ఇన్సర్ట్ అపెండ్ సేమ్, ఒక్కొక్క వాల్యూ ఇన్సర్ట్ చేస్తాం. కానీ డిఫరెన్స్ ఏంటి? ఇన్సర్ట్ అనేది ఎక్కడైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇండెక్స్ కాల్ చేసుకుని. అపెండ్ అనేది డైరెక్ట్ లాస్ట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా? ఎక్స్టెండ్ అనేది వేరే లిస్ట్ని తీసుకొచ్చి సింగిల్ లిస్ట్లోనే యాడ్ చేయొచ్చు. ఓకే. రిమూవ్లో ఏమున్నాయి? రిమూవ్, పాప్, క్లియర్. రిమూవ్ అనేది ఐటమ్ రిమూవ్ మనం డైరెక్ట్ కాల్ చేసి రిమూవ్ చేయొచ్చు. పాప్ అనేది లాస్ట్ నుంచి రిమూవ్ అవుతుంది. క్లియర్ అనేది మొత్తం క్లియర్ అయిపోతుంది. గ్రూప్లో షేర్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ టబుల్ మీకు డిఫరెన్స్ ఏంటి లిస్ట్కి టబుల్కి? అప్డేట్ ఒకటే అవ్వదు, కానీ అన్నీ ఉంటాయి. ఓకేనా? డూప్లికేట్ వాల్యూస్ ఎలా చేస్తే యాక్సెస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకేనా? చేంజ్ చేయలేం, ఇన్సర్ట్ చేయలేం. ఓకేనా? ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి? లిస్ట్ లో కన్వర్ట్ చేసుకుని చేయాలి. లిస్ట్ లో ఎలా కన్వర్ట్ చేసుకుంటాం? లిస్ట్ అనే కమాండ్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకేనా? కనమనే జరుగుతాయి. లిస్ట్ లో ఏం జరుగుతుందో అలా జరుగుతుంది. సెట్ లో చూడండి, సెట్ లో ఏం జరగదు. డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదు, ఆర్డర్ అన్నది ఫాలో అవ్వదు, యాక్సెస్ అనేది మనం చేసుకోలేదు. అంతేనా? కనమది ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓకేనా? చూడండి ఎగ్జామ్స్ ఇక్కడ ఉంటే చూడండి. సెట్ మనం ఏం చేసాం? కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటాం. కర్లీ బ్రాకెట్స్ లోనే మన డేటాని ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకేనా? యాక్సెస్ ఎలా చేసుకుంటాం? యాక్సెస్ మన ఇండెక్స్ బేస్ చేసుకుని కాల్ చేసుకోలేదు, కానీ మనం ఇంకోలాగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? ఫర్ లూప్స్ ఉంటాయి కదా. లూప్స్ ఏం చేస్తాం? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డైరెక్ట్గా ఒక దాని తర్వాత ఒకటి ప్రింట్ అయిపోతుంది. డైరెక్ట్ చూడండి, ఫర్ లూప్ ఎక్స్ అనే వేరియబుల్లో మనం స్టోర్ చేసుకుంటున్నాడు. దేని స్టోర్ చేసుకుంటున్నాడు? దిస్ సెట్ అనేది స్టోర్ చేసుకుంటున్నాడు. ఓకేనా? డైరెక్ట్ ఎక్సెల్ వాల్యూ కాల్ చేస్తారు, ఒకటి దాని తర్వాత లూప్లో ప్రింట్ అయిపోతాయి. ఓకేనా? మనం అలాగే యాక్సెస్ చేసుకోవచ్చు, కానీ పర్టికులర్ ఒకటే యాక్సెస్ చేసుకోవాలంటే అవ్వదు, మన ఇండెక్స్ వాల్యూ తెలియదు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ యాడ్. యాడింగ్ సేమ్, యాడ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకేనా? అక్కడ మనం ఇన్సెట్లో అక్కడ ఏం చేస్తాం? లిస్ట్లో ఇన్సెట్ అవి యూజ్ చేస్తాం. ఇక్కడ జస్ట్ యాడ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం సెట్లో. ఓకేనా? అప్డేట్ తర్వాత ఇంకో మీకు ఏం చెప్పాను? మనం ఇన్సెట్లో ఏం చేస్తాం? ఎక్స్ట్రా కీవర్డ్స్ యూజ్ చేసి మనం ఇన్సెట్ చేస్తాం వేరే దాన్ని. దీన్ని అలా కాదు, అప్డేట్ అనే కీవర్డ్ యూజ్ చేసి అప్డేట్ చేస్తాం. ఓకేనా? చేంజెస్, కీవర్డ్స్ మారుతాయి. ఫోన్ అంతా సైలెంట్లో పెట్టుకోండి. ఓకేనా? ఫోన్స్ అంతా సైలెంట్లో పెట్టుకోండి. ఇక్కడ మనం లిస్ట్లో లిస్ట్లో ఏం చేస్తాం? ఆ ప్రింట్ ఇన్సెట్ ఆ కీవర్డ్స్ ఇన్సెట్ చేసి అప్డేట్ చేస్తాం కదా నెక్స్ట్ అనే కీవర్డ్స్. ఇక్కడ అలా కాదు, జస్ట్ యాడ్ అనే కీవర్డ్, అప్డేట్ అనే కీవర్డ్, ఈ 2 కీవర్డ్స్ వర్క్ అవుతాయి. ఓకేనా? మీకు అలాగే డాక్యుమెంట్ షేర్ చేస్తాం అప్పుడు రా. ఓకేనా? జస్ట్ మీకు థియరీ కోసం ఇది రివిజన్, ఎప్పుడైనా రివిజన్ చేసుకున్నప్పుడు వాట్ ఈస్ వాట్ అవుట్పుట్ అనేది ఆర్డర్లో అయితే రాదు, ర్యాండమ్గా ప్రింట్ అవుతాయి ప్లేసెస్ అనేవి. ఓకేనా? నెక్స్ట్ రిమూవ్ చేయడానికి అలాగే రిమూవ్ కీవర్డ్ యూస్ చేస్తారు, పాప్ అనే కీవర్డ్ యూస్ చేస్తారు, క్లియర్ అనే కీవర్డ్ ఆటోమేటిక్గా యూస్ చేస్తారు. ఓకేనా? డిక్షనరీ. రైట్, డిక్షనరీస్ ఏముంటుంది? డిక్షనరీలో ఏముంటుందని చెప్పాను? పేర్స్ అండ్ వాల్యూస్లో ఉంటుంది, కీస్ అండ్ వాల్యూస్లో ఉంటుంది, పేర్లో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఏం డిక్లేర్ చేస్తాం? చూడండి, ఇది కూడా మన కర్లీ ప్రాసెస్లోనే ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం. జస్ట్ కీ వాల్యూ, బ్రాండ్ అనేది కీ, దాని వాల్యూ ఏంటి? ఫాడ్. మోడల్ ఏంటి? మోడల్ అనేది కీ,
దాని వాల్యూ ఏంటి మస్టాంక్. ఓకేనా. ఎప్పుడు ఏ ఇయర్లో క్రియేట్ అయింది 1996. ఓకేనా. వాల్యూస్ మనం డైరెక్ట్ కాల్ చేస్తే డైరెక్ట్గా అవుట్పుట్ ప్రింట్ అయిపోతుంది. వేరియబుల్ డైరెక్ట్ కాల్ చేస్తే ప్రింట్ అయిపోతుంది. యాక్సెస్ చేసుకోవాలంటే ఇప్పుడు మీరు ఒక వేరియబుల్ ఎలాగ యాక్సెస్, మీరు ఇందాక వరకు ఎలాగ యాక్సెస్ చేసుకున్నారు, ఇండెక్స్ బేసిస్ వాల్యూ యాక్సెస్ చేసుకున్నారు కదా. మనకి అక్కడ కీ వాల్యూ తెలుసు, డైరెక్ట్ కీ వాల్యూ కాల్ చేస్తే మనకు ప్రింట్ అయిపోతుంది. ఓకేనా. నేను దేనిలో స్టోర్ చేసుకుని ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుని డైరెక్ట్ ప్రింట్ చేశాను, ఎక్స్ అనే వేరియబుల్ని ప్రింట్ చేశాను. ఓకేనా. మనం అలా ప్రింట్ చేసుకో, మనం ఇంత ముందు అలా లిస్ట్లో ఎలా కాల్ చేసి ఇండెక్స్ బేసిస్ని కాల్ చేసాం. ఇండెక్స్ వాల్యూ 0 అయితే 0, 1 అయితే 1. దీంట్లో కీ వాల్యూస్ తెలుసు కదా, డైరెక్ట్ కీ వాల్యూస్ బట్టి ఫైండ్ అవుట్ చేసి మనం ప్రింట్ చేస్తే సరిపోతుంది. ఓన్లీ వన్ కీనే అలో చేస్తే సార్ ఒక వేరియబుల్. వన్ కీ అని మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మీరు అన్నది లాజిక్, మనం మల్టిపుల్ కీవర్డ్స్ ప్రింట్ అవ్వాలంటే డైరెక్ట్ కీవర్డ్ అనేది ఉంటుంది, ఆ కీవర్డ్స్ కాల్ చేస్తే డైరెక్ట్ ప్రింట్ అయిపోతాయి కీవర్డ్స్ అని చూపిస్తాను. ఓకేనా. సార్ చూడండి, మీకు దీంట్లో డిక్షనరీ ఎలాగ ఉంటాయని చెప్పాను, కీస్ అండ్ వాల్యూస్లో ఉంటాయని చెప్పాను. ఓకేనా. మనం ఒక వేరే వాల్యూ కాల్ చేయాలంటే దాని కీవర్డ్ డైరెక్ట్ కాల్ చేస్తే వాల్యూ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు అలా కాదు, గెట్ అనే కీవర్డ్ ఉంది, మనం అలా కాకుండా గెట్ అనే కీవర్డ్తో కూడా కాల్ చేసుకుంటే ప్రింట్ అవుతాయి. ఓకేనా. ఇండెక్స్ కానీ కాకుండా గెట్ అనే కీవర్డ్ ఉంటుంది, గెట్ అని చెప్పి మీకు ఏ కీ వాల్యూ కావాలంటే ఆ కీ వాల్యూ కాల్ చేసుకున్నారు అనుకోండి, కీ అని కాల్ చేసుకుంటే వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. గెట్ అనే కీవర్డ్ సేమ్ ఇందాకలాగే వేరియబుల్ డాట్ కీ అని కాల్ చేసుకుని గెట్ అని కాల్ చేసుకుని మీరు ఏ కీ కావాలంటే కీ కాల్ చేసుకుంటారు. ఓకేనా. అర్థమైందా. చేంజెస్ ఉంటాయి చిన్న చిన్నవి అంతే, లేదు కీవర్డ్స్ మారుతూ ఉంటాయి, అవి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లిస్ట్కి టబుల్కి ఒకటే, సెట్కి కూడా ఒకటే, కానీ అప్డేట్ చేసినప్పుడు అక్కడ ఏమో సెట్లు ఏమవుతాయి, యాడ్ అప్డేట్ అనే కీవర్డ్స్ యూస్ అవుతాయి. ఓకేనా. ఇక్కడికి వచ్చేటప్పటికి గెట్ చేసుకోవాలన్నప్పుడు ఇండెక్స్తో గట్ చేసుకోవచ్చు, గెట్ అనే కీవర్డ్తో కూడా గట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ కీవర్డ్, కీస్ అని ఉన్నాయి కదా. కీస్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూస్ కదా. ఇక్కడ చూడండి, మీరు కీ అని కూడా యూజ్ చేశారనుకోండి, దాంట్లోనే కీవర్డ్స్ అని ప్రింట్ అవుతాయి. కీవర్డ్స్ అంటే ఏం ప్రింట్ అవుతాయి, బ్రాండ్, మోడల్, ఇయర్ ప్రింట్ అవుతాయి. ఓకేనా. వాల్యూస్ అంటే ఏం ప్రింట్ అవుతాయి, దాంట్లోనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఓకేనా. మొత్తం అన్ని ప్రింట్ అవుతాయి, మీరు ఏ టు జెడ్ ఏమి ఇచ్చారా. ఓకేనా. తర్వాత యాడ్ చేయాలి. ఓకేనా. చేంజెస్ చేయాలనుకుంటున్నారు, మీకు ఇప్పుడు ఇయర్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నారు 2018 అని, మీరు ఏం చేస్తారు, ఆ కీని కాల్ చేస్తారు ఫస్ట్. ఎలా, వేరియబుల్ కీ, కీని కాల్ చేసిన తర్వాత కీలో అప్డేట్ అనేది ఇస్తారు. ఓకేనా. డైరెక్ట్గా. నెక్స్ట్ అప్డేట్ అని కీవర్డ్ కూడా యూజ్ చేసుకోవాలి. అప్డేట్ అని కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఆ ఇప్పుడు మనకి డిక్షనరీ ఉంది కదా, డిక్షనరీ ఇంకో వాల్యూ ఏమైనా యాడ్ చేయాలంటే కొత్తగా. ఓకేనా. కొత్తగా ఏమైనా యాడ్ చేయాలి, ఇప్పుడు దాంట్లో మనకి ఏం లేదు, కలర్ అనేది లేదు, నేను కలర్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు ఏం చేస్తాం, కలర్ అనేది లేదు, కలర్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాం, మన డిక్షనరీ ఎలా యాడ్ చేస్తాం, కర్లీ బ్రేసెస్లో యాడ్ చేస్తాం కదా. మొత్తం డేటా అంతా కర్లీ బ్రేసెస్లో ఇస్తాం, ఇక్కడ కూడా మనం యాడ్ చేసినప్పుడు కర్లీ బ్రేసెస్ ఇవ్వాలి. ఓకేనా. యాడ్ అప్డేట్ అని ఇచ్చి మనకి ఏం అప్డేట్ చేయాలన్నా కలర్ రెడ్ అని రావాలి కింద, దాంతోపాటు మన కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి అప్డేట్ అనేది ఇస్తాం. ఓకేనా. అది క్లియర్గా అర్థమైందా. రిమూవ్, రెడ్, పాప్, క్లియర్. ఓకేనా. అలాగే పాప్ చేసేస్తాం, ప్రాబ్లం లేదు. ఓకేనా. క్లియరా. మనకి ఎక్కడెక్కడ చేంజ్ అయినాయి, అప్డేట్ అనే దగ్గర చేంజ్ అయినాయి. ఓకేనా. తర్వాత కీస్ వాల్యూస్ ఎలా కాల్ చేసుకోవాలో తెలిసింది కదా. ఎన్ని డౌట్స్ గైస్, నాన్ ప్రిమిటివ్ డేటాబేస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా. ఒకసారి మీరు కీస్ అంటే ఏంటి ఎలా కాల్ చేసుకుంటారు ఏంటి ఒకసారి నోట్ చేసుకోండి ఏ టు జెడ్. ఓకేనా. మీకు ఏం డౌట్ ఉంటే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. గైస్ ఒకసారి డిక్షనరీ అనేది నోట్ చేసుకోండి, వాట్ ఈస్ వాట్ అని సింపుల్గా. లాస్ట్ టైంలో సెట్ వరకు నోట్ చేసుకున్నారు కదా, ఈరోజు డిక్షనరీ అంటే ఏంటి, దాంట్లో ఎలా స్టోర్ చేసుకుని ఒకసారి నోట్ చేసుకోండి పాయింట్స్. ఎగ్జాంపుల్ కూడా ర్యాండమ్గా రాసుకోండి. ఫాస్ట్గా. నెక్స్ట్ టాపిక్ ఏం చూసుకోమని చెప్పాను, ఫంక్షన్స్ అంటే ఏంటో చూసుకోమని చెప్పాను కదా. ఓకే గైస్. నోట్ చేసుకున్నారు డిక్షనరీ అంటే ఏంటో, జస్ట్ నార్మల్ యాజ్ ఇస్ రాసుకోగల, వాట్ ఈస్ వాట్ అని రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఎలా రాసుకోవాలో తెలిసింది కదా.
ఎగ్జాంపుల్ కూడా రాసుకోండి. అన్ని ఫీల్డ్స్ రాసుకోకపోయినా ఒక 1 2 3 ఫీల్డ్స్ రాసుకోండి. బ్రాండ్ మోడల్ రాసుకోండి. ఓకేనా? కర్లీ బ్రాసెస్ ఓపెన్ చేస్తారు, బ్రాకెట్స్ ఇస్తారు. మీరంతా ఒకలాగే జరుగుతుంది. జస్ట్ కీవర్డ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకసారి కీవర్డ్స్ ఎక్కడ చేంజ్ అవుతున్నాయో రాసుకొని సరిపోతుంది. ఓకేనా? యాక్సెసింగ్, జస్ట్ యాక్సెసింగ్ ఎలా చేసుకుంటాం ఆ పాయింట్ రాసుకోండి. కోడ్ అంతా రాసుకోక్కర్లేదు. ఓకేనా? బేస్డ్ ఆన్ ఇండెక్స్ వాల్యూ, ఇండెక్స్ కీవర్డ్. ఓకేనా? జస్ట్ మీరు డిక్షనరీ అంటే ఏంటో రాసుకున్నాను జస్ట్ అంతే, మొత్తం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? డిక్షనరీ అంటే ఏంటి? దీంట్లో మల్టిపుల్ డేటా స్టోర్ అవుతాయి. అది ఏ ప్యాటర్న్లో స్టోర్ అవుతాయి? కీస్ అండ్ వాల్యూస్లో స్టోర్ అవుతాయి. ఓకేనా? దీంట్లో ఆర్డర్ ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది, చేంజ్ అనేది అవుతుంది, కానీ డూప్లికేట్ వాల్యూస్ అలా వచ్చేది. ఓకేనా? ఇట్ అలౌస్ ఆర్డర్ చేంజెస్, చేంజబుల్ అవుతుంది, కానీ డిడ్ నాట్ అలో డూప్లికేట్ వాల్యూస్. జస్ట్ అలా రాసుకున్నాను అంతే. నెక్స్ట్ యాక్సెసింగ్. డిక్షనరీ యాక్సెసింగ్ బై కీవేల్ కీవర్డ్స్. మన ఇండెక్స్ అంటే ఏంటి? దీంట్లో కీవర్డ్సే కదా, కీ వాల్యూసే కదా. జస్ట్ బేస్డ్ ఆన్ కీ వాల్యూస్ అని రాసుకోండి. తర్వాత ఒక 6 లైన్ 7 లైన్ రాసుకోండి, ఎలా యాక్సెస్ చేసుకుంటారు అది. సేమ్ ఆ కోడ్ రాసుకున్నారు కదా ఆల్రెడీ. 6 లైన్ 7 లైన్ రాసుకోండి, ఎలా యాక్సెస్ అవుతుంది అనేది. ఓకేనా? అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందో కూడా రాసుకోండి. నెక్స్ట్ గెట్ అనే కీవర్డ్. గెట్ అనే మెథడ్ ఏం జరుగుతుంది? గెటింగ్ ద వాల్యూ, రిజల్ట్, సేమ్ రిజల్ట్. ఓకేనా? సేమ్ పైన ఏం జరుగుతుందో అదే జరుగుతుంది, కానీ గెట్ అనే కీవర్డ్ యూస్ చేస్తారు. ఓకేనా? యాక్షన్, గెట్ అని కూడా యాక్సెస్ ద వాల్యూ బేస్డ్ ఆన్ కీ వాల్యూ. ఓకేనా? సరే, కీ వాల్యూ అన్నప్పుడు కీ అనాలి. ఓకేనా? బ్యాక్స్ ఇన్ ద కీ. మీ ఓన్ వర్డ్స్లో మీకు ఏం అర్థమైంది? గెట్ అనేది ఏం అర్థమైంది? తర్వాత కీ. కీ అంటే ఏంటి? లిస్ట్ ఆఫ్ కీ వాల్యూస్ అని ప్రింట్ అవుతాయి. కీ అని కాల్ చేస్తే ఎలా? వేరియబుల్ డాట్ కీస్ అని కాల్ చేస్తే కీ వాల్యూస్ అని ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ వాల్యూస్. మళ్ళీ వేరియబుల్, ఏ వేరియబుల్ డాట్ మీరు వాల్యూస్ కావాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ అన్ని కాల్ చేస్తే, వాల్యూ అని కాల్ చేస్తే వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి. వాల్యూ కీ అనేది అలా వర్క్ అవుతుంది, వాల్యూ అనేది వాల్యూస్ ప్రింట్ అవడానికి వర్క్ అవుతుంది. ఆర్ క్లియర్ గైస్? యాడ్లో ఏమి జరుగుతాయి? డైరెక్ట్ కీ వాల్యూ బేస్ చేసుకుని యాడ్ అప్డేట్ అనేది చేసుకోవచ్చు, యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇయర్లో 1996 అని 1964 అని ఉంది. నేను ఏం చేస్తున్నా, 2018కి కన్వర్ట్ చేస్తున్నాను, చేంజ్ చేయాలనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాం? మన కీ వాల్యూ కాల్ చేస్తున్నాం, ఇయర్ అని కీ వాల్యూ ఈక్వల్ టు అని అప్డేట్ ఇస్తే ఏమవుతుంది? అప్డేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అప్డేట్ కీవర్డ్ యూస్ చేస్తే మనకు లేని దాన్ని యాడ్ చేసుకోవచ్చు కీవర్డ్తో. ఓకే? కలి కలిబ్రేసెస్ ఓపెన్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా? జస్ట్ ఈ లైన్ 6th 7th లైన్ రాసుకున్నాను. ఆల్రెడీ 1 to 5 లైన్స్ వరకు మీరు ఆల్రెడీ రాసుకున్నారు కదా స్టార్టింగ్ కోడ్లో. జస్ట్ 6th 7th లైన్ అప్డేట్ చేసుకుంటే రాసుకోండి. తర్వాత మీరు ఆన్లైన్ కంపైలర్ ట్రై చేసుకుని అవుట్పుట్ ఎలా వస్తుందో అప్పుడు మీరు సైడ్ రాసుకుందరు. కానీ రైట్ సైడ్ కొద్ది స్పేస్ వదులుకోండి. ఓకేనా? ఆల్రెడీ రిమూవ్ ఇంత ముందు ఎలా చేసాం అలాగే పాప్ క్లియర్. ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? ఇక వరకు ఆల్రెడీ స్ట్రింగ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, మెథడ్స్ గురించి వదిలేయండి. నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఫంక్షన్స్. గైస్ అందరికి అర్థమైందా? నోట్ చేసుకున్నారా? రిప్లై ఇవ్వండి గైస్ చాట్ బాక్స్లో. ఆరు క్లియర్ గైస్ టాపిక్ మొత్తం A to Z? డౌట్స్ ఏం లేవా? ఓకే గైస్, నెక్స్ట్ టాపిక్ ఫంక్షన్స్. టాపిక్ గైస్, ఫంక్షన్ అంటే ఏంటి? నేను నెక్స్ట్ ఫంక్షన్. No, no some specific task.
నార్మల్ ఫంక్షన్, మీరు ఫంక్షన్ అనేది ఎప్పుడు యూస్ చేస్తారు? నార్మల్ సెంటెన్స్ ఫంక్షన్స్ అనేది ఎప్పుడు యూస్ చేస్తారు? ఏదన్నా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఫంక్షన్స్ అనేది ఓడి యూస్ చేస్తారు. ఫంక్షన్కి వెళ్ళాలి అని కదా. ఫంక్షన్లో ఏం జరుగుతాయి? జస్ట్ నార్మల్గా ఫంక్షన్స్లో ఏమేమి జరుగుతాయి? మ్యారేజ్ అని ఉంది. మ్యారేజ్ స్టార్టింగ్ నుంచి అన్ని వరకు ఏమేమి జరుగుతాయి చెప్తారు ఎవరన్నా? నువ్వు ఇది రియల్ టైం ఎగ్జాంపుల్, దాన్ని బేస్ చేసుకుని చెప్తాను మీకు, ప్రాబ్లం నవ్వకండి వాళ్ళు. ఫంక్షన్, ఇప్పుడు ఫంక్షన్ ఉంది, మ్యారేజ్ అన్న ఫంక్షన్ ఉంది, వెడ్డింగ్ సంథింగ్ ఏదో, అది స్టార్టింగ్ నుంచి అన్ని వరకు ఏం జరుగుతాయి? ఫస్ట్ పాంప్లెట్స్ అని మీకు పాంప్లెట్స్ ఇస్తారు. అదే వెడ్డింగ్ కార్డ్స్, సారీ, పాంప్లెట్స్, వెడ్డింగ్ కార్డ్స్ ఇస్తారు కదా, అదొక టాస్క్. నెక్స్ట్ ఏం చేస్తారు? అదొక టాస్క్. తర్వాత పెళ్లి కొడుకుని చేస్తారు, అదొక టాస్క్. అన్ని టాస్క్ అని కలిపి వాడికి అనమాట. ఇప్పుడు ఫంక్షన్స్ కూడా అదే యూజ్ చేస్తాం. మల్టిపుల్ టాస్క్స్ ఉంటాయి, మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఆ టాస్క్ అనేది. ఓకేనా? టైం చేసి ఇప్పుడు ఫంక్షన్ కూడా అంతే కదా. మీరు ఈ టైంలో ఇది జరగాలనుకుంటారు, నెక్స్ట్ టైంలో ఇది జరగాలనుకుంటారు. అలాగే ఇది కూడా అంతే, ఫంక్షన్ కూడా అంతే. మన ప్రోగ్రామ్స్ ఉంటాయి, అది ఎప్పుడు ఫంక్షన్స్ ఉంటాయి, మనం ఎప్పుడు కావాలంటే ఆ ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి డెఫినేషన్ అండి. ఇప్పుడు చెప్పండి. ఇది బ్లాక్ ఆఫ్ కోడ్ వన్ ఇట్ కాల్స్, ఎగ్జిక్యూట్ వన్ ఇట్ కాల్స్, అంతే కదా. లేకపోతే ఇది గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనుకోండి, ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. దెన్ ఇట్ కాల్స్ కదా, దెన్ ఇట్ రన్స్, దెన్ ఇట్ రన్. స్పెసిఫిక్ టాస్క్ అన్న, నేను జస్ట్ మీరు డెఫినేషన్ మొత్తం రాయట్లే. ఫంక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ రన్స్. ఎప్పుడు రన్ అవుద్ది? వెన్, ఓకేనా, వెన్ ఇట్ కాల్స్. మనం ఎప్పుడు కాల్ చేస్తామో అప్పుడు ఆ గ్రూప్, ఆ స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వై ఫంక్షన్స్. గైస్, ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఓకేనా? ఫంక్షన్ అంటే అర్థమైందా? గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ రన్ చేసుకుంటాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు కాల్, అది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కాల్ చేసుకుని రన్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ వై ఫంక్షన్స్ అండి. కోడ్ మళ్ళీ మళ్ళీ రాయడం కన్నా. రీయూజబిలిటీ. రీయూజబిలిటీ అని స్టార్టింగ్ మీకు చెప్పాను, చెప్పలేదు? రీయూజబిలిటీ, ఓకే. యూజబిలిటీ అంటే ఒకసారి రాసుకున్నారు కోడ్, మళ్ళీ 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 రాసుకోక్కర్లేదు, అది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఫంక్షన్ కీవర్డ్ యూస్ చేసుకుని, ఫంక్షన్ మీరు ఏ నేమ్ ఇచ్చారో ఆ నేమ్తో మీరు స్టార్టింగ్ అక్కడ రాశారు, ఎడిషన్ అనేది యూస్ చేశారు, నాకు లాస్ట్లో కూడా అదే కావాలి, అప్పుడు డైరెక్ట్ ఫంక్షన్ కాల్ చేసుకున్నాను లాస్ట్లో, అది మళ్ళీ అక్కడే తీసుకున్నారు. ఓకేనా? కోడ్ రీజబిలిటీ. రీజబిలిటీ అంటే మీరు ఎనీ టైం, వన్ టైం రాసిన తర్వాత మీరు ఎక్కడ కావాలంటే అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు, ఫంక్షన్స్ అవి యూజ్ అవుతుంది. ఓకేనా? నాకు క్లాస్ వస్తుంది. గైస్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ రాసే చూడండి, వై ఫంక్షన్ అంటే ఆర్ యూజ్ టు మేక్ ప్రోగ్రామ్ సింపుల్, ఆర్ యూజబిలిటీ అండ్. ఓకేనా? మీరు ఎలాగైనా రాసుకోవచ్చు మీకు అర్థమైన దాన్ని బట్టి. ఓకేనా? నెక్స్ట్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయడం. ఓకేనా? ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయడం, సింటాక్స్ చెప్తాను, రాసుకోండి ఫస్ట్. సింటాక్స్, మనం ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది డిఫ్ అండ్ కీవర్డ్ ఉంటుంది, సారీ, డెఫ్ అండ్ కీవర్డ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో ఫంక్షన్లో టైప్స్ ఉంటాయి. ఓకేనా? మీకు ఎందుకు చదవమని, ఎందుకు ఒకసారి చూసి రమ్మంటున్నానంటే మీకు చెప్పినప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుందని. ఓకేనా? టైప్స్ ఉంటాయి, టూ టైప్స్ ఉంటాయి, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకేనా? బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే
ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్నాయి మీ దాంట్లో ఫంక్షన్స్ అన్ని. ఫంక్షన్స్ అన్ని డిఫాల్ట్గా ఉన్నాయి. అయ్యేంటి లెంత్, ఓకేనా, అదో ఫంక్షన్ పర్ఫామ్ చేస్తుంది కదా లెంత్ అన్నది. తర్వాత మ్యాక్స్, మిన్, ఓకేనా, అలా ఎక్సెట్రా, ఓకేనా. ఇంకా ఉంటాయి ఇలాంటివి అని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనమాట. మనం డైరెక్ట్గా యూజ్ చేసుకుని యాక్సెస్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ మ్యాక్స్లో 10 ఒకటి పెట్టారు, వేరియబుల్ 20 అని పెట్టారు. ఈ రెండింటిలో మ్యాక్స్ నెంబర్ ఏంటి? ఆల్రెడీ స్కాన్ చేసుకుంటుంది వాట్ ఇస్ బిగ్ నెంబర్ అని చెప్పి. అవుట్పుట్ ఏం ప్రింట్ చేస్తుంది? 20 అని ప్రింట్ చేస్తుంది, ఓకేనా. ఇవన్నీ డిఫాల్ట్ ఫంక్షన్స్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, ఓకేనా. నెక్స్ట్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకునే ఫంక్షన్స్ అనమాట. మన యూజర్ అనేది క్రియేట్ చేసుకుంటాడు ఫంక్షన్స్, ఓకేనా. యూజర్ ఎలా క్రియేట్ చేసుకుంటాడు అంటే డిఫైన్డ్ కదా, దీని స్టార్టింగ్ ఇస్తారు డిఈఎఫ్ అని చెప్పిస్తారు, కీవర్డ్ మాట ఇది, ఓకేనా. సింటాక్స్ చెప్తాం రాసుకోండి, మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం బేసిక్ సింటాక్స్, ఓకేనా. సింటాక్స్ రాసుకోండి. మనం డిఫైన్డ్ కదా అని కీవర్డ్ యూజ్ చేస్తాం, డిఈఎఫ్ అని చెప్పి. కీవర్డ్ యూజ్ చేసిన తర్వాత ఫంక్షన్ నేమ్, ఇక్కడ ఫంక్షన్ నేమ్ త్రో చేస్తారు, ఓకేనా. ఫంక్షన్ నేమ్ ఏదైనా అవ్వచ్చు, నేను డైరెక్ట్ ఫంక్షన్ నేమ్ అని రాస్తున్నాను, ఓకేనా. ఫంక్షన్ నేమ్ ఇస్తాం, తర్వాత పారామీటర్స్ త్రో చేస్తాం. దీనిలో కాంపోనెంట్స్ ఉంటాయి, ఓకేనా. యూజర్ డిఫరెంట్ ఫంక్షన్లో మన కాంపోనెంట్స్ ఉంటాయి, 4 టైప్స్ ఉంటాయి కాంపోనెంట్స్, ఓకేనా. యాక్సెస్ మాడిఫైర్, సరే, కీవర్డ్స్ మనం ఆల్రెడీ డిఫైన్ చేస్తాం కీవర్డ్ అనేది, ఓకేనా. నెక్స్ట్ పారామీటర్, ఓకేనా. పారామీటర్స్ అంటే మనం దీంట్లో డిక్లేర్ చేస్తాం వాట్ ఇస్ వాట్ అని చెప్పి, ఓకేనా. తర్వాత రిటర్న్ టైప్, రిటర్న్ చేసుకుంటాం, ఓకేనా. అది ఫంక్షన్ అవ్వచ్చు, ఏదైనా రిటర్న్ చేస్తాం. మళ్ళీ మనతో 3 ఉంటాయి, ఓకేనా. 3 ఉంటాయి. ఫస్ట్ వన్ కీవర్డ్ డిక్లేర్ చేసేది, నెక్స్ట్ పారామీటర్స్, తర్వాత రిటర్న్ టైప్. మెథడ్ ఆల్రెడీ మెథడ్ ఉంటుంది, అది ఫంక్షన్ ఉంటుంది, దీన్ని ఫంక్షన్ నేమ్ అంటారు, ఓకేనా. ఫంక్షన్ అదే కదా 4, ఓకేనా. 4 రాసుకోండి. ఫస్ట్ వన్ కీవర్డ్, తర్వాత పారామీటర్స్, రిటర్న్ టైప్, ఫంక్షన్, సారీ, ఓకేనా. ఈ 4 ఉంటాయి. ఇప్పుడు పారామీటర్స్ డిక్లేర్ చేస్తాం దీంట్లో ఉన్నప్పుడు, మనకు కావాల్సినప్పుడు పారామీటర్ డిక్లేర్ చేస్తాం, లేకపోతే అక్కర్లేదు. నెక్స్ట్ దీంట్లో మనకి ఏం కంటెంట్ కావాలో కంటెంట్ ప్రింట్ చేసుకోవచ్చు, స్టేట్మెంట్, ఓకే. అది తర్వాత రిటర్న్ చేస్తాం. ఫంక్షన్ అయితే ఫంక్షన్, జస్ట్ ఫంక్షన్ ఏమేమి ఉంది అది రిటర్న్ చేస్తాం, ఓకేనా. ఫంక్షన్ ఏమేమి ఉంది, ఫంక్షన్ నేమ్. గైస్ అన్మ్యూట్ చేసుకోండి గైస్. డైరెక్ట్ ఫంక్షన్ గైస్ అన్మ్యూట్ చేసుకోండి, మీరు వాళ్ళందరూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేస్తాను, మీరు ఆన్లైన్ కంపైలర్ ట్రై చేయకండి, మీకు ఆల్రెడీ పైథాన్ కంపైలర్ ఉంది కదా, దాంట్లో ట్రై చేసుకోండి, ఓకేనా. నేను ఆన్లైన్ కంపైలర్ చెప్తాను చూడండి. నాకు ఆన్లైన్ కంపైలర్ అవ్వకపోయినప్పుడు మీకు కంపైలర్ రన్ చేసి చూపిస్తాను. మాకు చెప్పాను కదా, ఇండెక్స్ సింటాక్స్ రాసుకున్నారా అందరూ? గైస్ నా స్క్రీన్ షేర్ అయిందా? కానీ ఏంటి సార్? నా స్క్రీన్ షేర్ అయిందా? ఎస్ సార్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఏం చెప్పాను? కీవర్డ్ డిఫైన్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్. నేను ఏమని డిక్లేర్ చేస్తాను డైరెక్ట్గా ఫంక్షన్. ఓకేనా? ఫంక్షన్ డిక్లేర్ చేస్తాను. ఫంక్షన్ నేమ్ అది ఏదైనా ఇచ్చుకోవచ్చు మీ ప్లేస్. తర్వాత ఏంటి పారామీటర్స్ అన్నాను. ఓకేనా? నెక్స్ట్ డైరెక్ట్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఏదో కంటెంట్ ఏదో ఒకటి హలో అని చెప్పి. ఓకేనా? జస్ట్ కంటెంట్ హలో అని ప్రింట్ చేశాను. నెక్స్ట్ రన్ చేస్తే అవుతుందా? అవ్వదు. మనం ఏం చేయాలి? ఫంక్షన్ అనేది రిటర్న్ చేయాలి. ఫంక్షన్ నేమ్ అని ఏమి ఇచ్చాను? తనేను నేమ్ అని ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నేను రన్ చేస్తే హలో అని వస్తుంది. మళ్ళీ నేను ఎన్ టైమ్స్ కావాలంటే ఎన్ టైమ్స్ ప్రింట్ చేసుకోవచ్చు నేమ్ అన్నది. ఓకేనా? టూ టైమ్స్ ప్రింట్ చేశాను. నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? టూ టైమ్స్ వస్తుంది. నేను కోడ్ మళ్ళీ మళ్ళీ రాస్తున్నానా? రాయట్లేదు. నేను ఫంక్షన్ ఒకటి కాల్ చేసుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ అర్థమైందా? మళ్ళీ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అది. ఓకేనా? ఫంక్షన్ అని ఇది బేసిక్ కోడ్ రాసుకోండి ఒకసారి. బేసిక్ ఇలా. ఓకేనా? తర్వాత పారామీటర్స్ ఇచ్చి ఎలా యాక్సెస్ చేసుకోవాలో చెప్తాను. ఓకేనా? మనకు దీంట్లో ఏమేమి కవర్ అయినాయి? కీవర్డ్ ఒకటి ఫంక్షన్ ఒకటే కవర్ అయింది. మనకి పారామీటర్ డిక్లేర్ చేయలేదు. రిటర్న్ టైప్ కూడా యూస్ చేయలేదు. ఓకేనా? ఆ రెండు యూస్ చేసి చెప్తాను. ఓకేనా? తర్వాత మీకు డిఫరెన్స్ కూడా చెప్తా. రిటర్న్కి ప్రింట్కి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే పారామీటర్స్కి ఆర్గ్యుమెంట్స్కి డిఫరెన్స్ చెప్తాను. ఓకేనా? నేను చెప్పట్లేదు, మీరే ఆన్సర్ చేస్తాను. తెలుస్తుంది. ఓకేనా? రాసుకున్నారా కోడ్? ఇప్పుడు నేను పారామీటర్స్ త్రో చేస్తాను. పారామీటర్స్ అంటే మన వేరియబుల్స్ ఇచ్చుకోండి డైరెక్ట్గా. ఏ కామా బి అని ఇచ్చాను. ఇది తీసేస్తున్నాను. ఇక్కడ రిటర్న్ అని రాస్తాను. రిటర్న్ కీవర్డ్ ఎప్పుడు యూజ్ అవుతుంది మీకు తెలుసా? రిటర్న్. రిటర్న్ అంటే ఏంటి? కంబ్యాక్ ఇవ్వడం. సేమ్ అంతే ఇక్కడ కూడా జరిగేది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే రిటర్న్ ఏ టు బి, సారీ, ఏ టు బి అని ఓకేనా? ఏ టు బి అని రిటర్న్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ ఏం జరిగింది చూడండి. రిటర్న్ అనే కీవర్డ్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ చేయడానికి యూజ్ అవుతుంది. అది ఎలా జరుగుతుందో చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ఏం చేశాను? కీవర్డ్ ఇచ్చాను. తర్వాత ఫంక్షన్ క్రియేట్ చేసుకుని ఫంక్షన్లో పారామీటర్స్ త్రో చేశాను. పారామీటర్స్ ఏంటి? ఏ కామా బి. ఓకేనా? పారామీటర్స్ అంటే వేరియబుల్సే. ఓకేనా? ప్రాబ్లం లేదు. దాన్ని పారామీటర్ అని డిక్లేర్ చేస్తారు ఇక్కడ. ఓకేనా? ఫంక్షన్స్లో పారామీటర్స్ అంటారు. నేను ఏ కామా బి అని వేరియబుల్స్ ఇచ్చాను. నెక్స్ట్ దాన్ని ఏం చేశాను? రిటర్న్ చేయమన్నాను. రిటర్న్ ఏమి అవ్వాలి? ఏ టు బి అవ్వాలన్నా. ఇప్పుడు ఏ టు బి అంటే ఏమవుతుంది? సపోజ్ వాల్యూస్ ఏ ప్లేస్లో 10 ఉంది, బి ప్లేస్లో 20 ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? 10 ఇంటూ 20 200 ప్రింట్ అవ్వదు. ఇది ఏం చేస్తుంది? 200 వేరియబుల్ రిటర్న్ చేసుకుంటుంది. రిటర్న్ చేసి ఎక్కడ త్రో చేస్తుంది? ఫంక్షన్లో త్రో చేస్తుంది. మన ఫంక్షన్ అక్కడ కాల్ చేస్తాము, అక్కడికి ప్రింట్ అవుతుంది. ఓకేనా? రిటర్న్ ఏం చేస్తుంది అంటే రిటర్న్ చేసుకునే వాల్యూ ఫంక్షన్ త్రో చేస్తుంది. ఓకేనా? క్లియరా? రిటర్న్ వర్క్ అదే. దానికి రిటర్న్ మనం ఏం టాస్క్ ఇచ్చామో అది రిటర్న్ చేసి ఫంక్షన్ త్రో చేస్తుంది. ఇప్పుడు మనకి ఏంటి? రిటర్న్ చేసుకున్నాం కానీ పారామీటర్స్ ఇచ్చాం కానీ వాల్యూస్ ఇవ్వలేదు. వాల్యూ స్టోర్ చేయాలంటే ఏం చేయాలి? మన ఫంక్షన్ కాల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ కాల్ చేసుకున్నాం. ఫంక్షన్ కాల్ చేశాను. ఫంక్షన్ కాల్ చేసి వాల్యూస్ త్రో చేస్తాను. వాల్యూస్ 10 కామా, సారీ, సారీ గైస్, ఒక నిమిషం రిఫ్రెష్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేశాను? వాల్యూస్ త్రో చేశాను. పైన ఫంక్షన్ పక్కన ఉన్నాయి పారామీటర్స్ అంటారు. ఇక్కడ వాల్యూ త్రో చేసిన ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకేనా? వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకేనా? డిఫరెన్స్ అది. పారామీటర్స్ అంటే జస్ట్ వేరియబుల్స్, ఆర్గ్యుమెంట్స్ అంటే వాల్యూస్. ఓకేనా? ఇప్పుడు ప్రింట్ చేస్తే అవుతుందా? ఒకసారి ప్రింట్ ప్రింట్ రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఎర్రర్ త్రో చేస్తుందా? త్రో చేయలేదు. ఎందుకు త్రో చేయలేదు? మన సింటాక్స్ ఎర్రర్ ఎక్కడో మిస్టేక్ చేయలేదు. ఓకేనా? మనకి సింటాక్స్ ఎర్రర్ ఉంటుంది, కంపలేషన్ ఎర్రర్ ఉంటుంది. ఓకేనా? అది మీకు తర్వాత చెప్తాను, తర్వాత కాన్సెప్ట్లో వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎక్కడ సింటాక్స్ ఎర్రర్ రాయలేదు. సింటాక్స్ ఎర్రర్ రాకపోతే
మీకు కోడ్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు. ఓకేనా? కోడ్ అనేది కరెక్ట్గా రాశారు కానీ అసైన్ చేయలేదు వాల్యూ. ఇక్కడ ఏం చేశారు? చేశారు కానీ ప్రింట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ చేస్తేనే మీకు అవుట్పుట్ వచ్చేది. ప్రింట్ చేశారు ఎవరన్నా? చేయలేదు. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తాను, ఇదంతా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఈ వేరియబుల్ ప్రింట్ చేస్తే అవుట్పుట్ వచ్చేస్తుంది కదా. ఓకేనా? ఇప్పుడు చూడండి, 200 అవుట్పుట్ వచ్చిందా? మళ్ళీ చూడండి, నేను పారామీటర్స్ మార్చుకోవచ్చు కావాలంటే. ఇది ఉందా? కోడే మళ్ళీ చేంజ్ చేయక్కర్లేదు. ప్రింట్ చేసి రిజల్ట్ 1 అని ఇస్తా, R1 అని. ఓకేనా? ఇక్కడ వాల్యూస్ చేంజ్ 100 ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు రన్ చేస్తాం. అవుట్పుట్ ఏమైంది? చేంజ్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? ఫంక్షన్ వల్ల యూజ్ అని అర్థమైందా? కోడ్ మనం యూజ్ చేసుకోవచ్చు మల్టిపల్గా. మన పారామీటర్స్ వాల్యూస్ మార్చుకుంటా చేంజ్ చేసుకుని మనం కాల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? అర్థమైందా ఫంక్షన్ ఎలా యూజ్ చేసుకుంటాం? ఇప్పుడు చూడండి, రిటర్న్కి ప్రింట్కి డిఫరెన్స్ ఏంటి? రిటర్న్ ఏం చేస్తుందో చెప్పాను. ఫంక్షన్ ఫంక్షన్ త్రో చేస్తుంది. ప్రింట్ ఏం చేస్తుంది? ప్రింట్ అంటే ఏంటి? ఏదైనా సమ్ కంటెంట్ డిస్ప్లే చేయడం కోసం మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. రిటర్న్ ఏం చేస్తుంది? రిటర్న్ కూడా రిటర్న్ చేస్తుంది, వాల్యూ త్రో ఇస్తుంది. కానీ ఏం చేస్తుంది? ఫంక్షన్ త్రో చేస్తుంది. దాని పని ఏంటి? నాకు ఇచ్చిన టాస్క్ని నేను చేసి నేను ఫంక్షన్ త్రో చేయాలి. ఓకేనా? ఫంక్షన్ త్రో చేస్తుంది, ఫంక్షన్లో స్టోర్ అవుతుంది అదంతా. నేను ఏం చేస్తాను, ఫంక్షన్ ఎప్పుడు కాల్ చేస్తానో ఆ వాల్యూ కూడా ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏం జరిగింది చూడు, లైన్ టు లైన్ డీకోడ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం, కీవర్డ్ క్రియేట్ చేసి కీవర్డ్ ఇచ్చాం, తర్వాత ఫంక్షన్ నేమ్. నేమ్ ఏదైనా అవ్వచ్చు, ప్రాబ్లం. నేను నేమ్ అని తీసుకున్నా, దాంట్లో పారామీటర్స్ రో చేశాను A, B అని చెప్పి. నాకు A, B ఏం జరగాలని చెప్పాను, రిటర్న్లో A to B జరగాలని చెప్పాను. అంతే, ఫంక్షన్ అక్కడికి అయిపోయింది. నేను తర్వాత ఏం చేశాను, ఫంక్షన్ కాల్ చేశాను, మళ్ళీ ఫంక్షన్ తీసుకున్నాను. ఫంక్షన్ కాల్ చేసి ఏం చేశాను, దాంట్లో ఆర్గ్యుమెంట్స్ అని త్రో చేశాను. కానీ ఆర్గ్యుమెంట్ త్రో చేసిన కానీ ప్రింట్ చేయట్లేదు. నాకు ప్రింట్ అవ్వదు, కోడ్ ఎక్కడ రాదు, ప్రింట్ అవ్వదు. ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? తర్వాత ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి. వేరియబుల్ చేసి వేరియబుల్ని కాల్ చేయాలి. ఇప్పుడు మీరు ప్రింట్ కాల్ చేసినప్పుడు ఏమవుద్ది, సమ్ కంటెంట్ దాంట్లో కంటెంట్ ఉందా ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏం జరిగింది, A, B తీసుకున్నాం, రిటర్న్ ఏం చేశాడు, రిటర్న్ చేయమన్నాడు. ఇప్పుడు ఏమవుద్ది, ఇక్కడ 200 అవుతుంది. వాల్యూ స్టోర్ చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ ఏముంది, నేమ్ అని ఉంది. నేమ్ A, B. నేమ్ A, B అక్కడ ఉందో చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 10, 20 అని ఉంది. తర్వాత లాన్కి వస్తుంది. లాన్కి వచ్చిన తర్వాత ఏ అంతా 10 ఉంది, బి అంతా 220 ఉంది. ఇప్పుడు ఏముంది, రెండు కలిపి 200 వస్తుంది. 200 అక్కడ స్టోర్ అవుతుంది, రిటర్న్లో స్టోర్ అవుతుంది. ఫస్ట్ రిటర్న్లో తీసుకుంది, రిటర్న్ ఏం చేస్తుంది, దీన్ని త్రో చేస్తుంది. మనకి ఎక్కడ కాల్, ఇప్పుడు రిజల్ట్ అని దాంట్లో ఏం కాల్ చేస్తాం, ఫంక్షన్ కాల్ చేస్తాం. ఫంక్షన్లో ఉంటుంది కదా రిజల్ట్ అంతా, దీంట్లో స్టోర్ అవుతుంది ఆర్ఎస్ అని చెప్పి. ఆర్ఎస్ మనం ఎక్కడ కాల్ చేసామో అక్కడ ప్రింట్ అవుతుంది. క్లియర్గా అర్థమైందా? ఎనీ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఫంక్షన్స్లో ఇక్కడ వరకు? ఏ డౌట్ లేదు కదా? కానీ ఏమన్నా గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రిప్లై ఇవ్వండి చాట్ బాక్స్లో, మీకు ఏమైనా డౌట్స్ ఉంది. ఓకే గైస్, ఇప్పుడు ఒక చిన్న టాస్క్ ఇస్తాను చెప్పి ఫంక్షన్లో చేస్తారా? నాకు 2 ఫంక్షన్స్ క్రియేట్ చేయండి. ఒక ఫంక్షన్లో ఎడిషన్స్ అవ్వాలి, ఇంకో ఫంక్షన్లో మీరు లూపింగ్ ఉంది కదా, లూపింగ్ వర్క్ అవ్వాలి. లూపింగ్ అవ్వాలి, 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. చేయగలరా? సరే నేనే చేస్తాను చూడండి. ఫస్ట్ ఏంటి మన టాస్క్ ఏంటి, ఫస్ట్ ఫంక్షన్లో 1 to 10 నెంబర్ 1 to ఎడిషన్ అనేది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఫంక్షన్లో ఏమవ్వాలి, 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. డైరెక్ట్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తాం, ఫంక్షన్ క్రియేట్ చేశాను, తర్వాత ఎడిషన్ యాడ్ అని ఫంక్షన్ క్రియేట్ చేశాను. యాడ్లో మనకి పారామీటర్స్ ఏం తీసుకుంటాం, 2 నెంబర్స్ ఉంటాయి కదా యాడ్ అవుతాయి. పారామీటర్స్ 2 అని తీసుకుంటాం, A, B అని తీసుకుంటాం. నెక్స్ట్ రిటర్న్ రిటర్న్ ఏం చేయాలి, A to B, A+B కదా, సారీ గైస్, A+B రిటర్న్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక ఫంక్షన్ అయిపోయిందా, ఫంక్షన్ అయిపోయింది. తర్వాత ఆర్గ్యుమెంట్ మనం తర్వాత రోజు చేస్తాం, కాల్ చేసినాం. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం, ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేద్దాం.
ఇంకో ఫంక్షన్ ఏమని చెప్పాను, నంబర్ అని ఇచ్చేద్దాం. ఓకేనా, 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా, ఆర్గ్యుమెంట్ ఇవ్వచ్చా, ఇవ్వక్కర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. ఆర్గ్యుమెంట్ ఏమి ఇస్తా, పారామీటర్స్ ఏమైనా ఇస్తారా, ఇద్దాం. ఏముంది, ఎన్ అని ఇస్తాం. ఓకేనా, 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి కానీ 10 వరకు ఇస్తాం. నెక్స్ట్, ఇక్కడ ఏం జరగాలి, మీకు లూప్లో రన్ అవ్వాలి. లూప్లో రన్ అవ్వాలంటే ఏదో ఒక లూప్ యూజ్ చేస్తారు కదా, వైల్ లూప్ అవ్వచ్చు, ఫర్ లూప్ అవ్వచ్చు. ఫర్ లూప్ యూజ్ చేద్దాం, 2 లైన్స్లో అయిపోతుంది. ఓకేనా, అయ్యి ఇన్ని రేంజ్ ఇద్దామా, అయ్యని రేంజ్ ఇద్దాం. ఇస్తే మనకి రేంజ్ అని డిక్లేర్ చేయక్కర్లేదు, రేంజ్ అని డిక్లేర్ చేద్దాం. రేంజ్ డిక్లేర్ చేద్దాం. రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ మీకు ఎక్కడ వరకు ప్రింట్ అవ్వాలో ఎన్ లిస్ట్ చేస్తారు. n+1 ఇస్తే సరిపోతుందా. నెక్స్ట్ ఈ లాజిక్ కూడా ప్రింట్ చేసి, నెక్స్ట్ ఏమవుతుంది, ప్రింట్ స్టేట్మెంట్ రాస్తారు. రిటర్న్ ఐ అని కూడా రాసుకోవచ్చు. రిటర్న్ ఐ అని రాస్తే అక్కడ ఏమవుతుంది, ఫంక్షన్లో ఐ కాల్ చేసినప్పుడు రిటర్న్ అవుతుంది. డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్ రాసేద్దాం. ప్రింట్ ఇంకా ఐ అని కాల్ చేద్దాం. నెక్స్ట్ 2 ఫంక్షన్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక్కొక్క ఫంక్షన్ కాల్ చేద్దాం. ఓకేనా, యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. ఓకేనా, యాడ్ ఫంక్షన్లో పారామీటర్స్ ఇద్దాం. 10, 20 అని ఇస్తున్నాం. పారామీటర్స్ ఇస్తున్నాం. ప్రింట్ అవుతుందా, అవ్వదు. మనం వేరియబుల్లో స్టోర్ చేయాలి. రిజల్ట్ అని వేరియబుల్లో స్టోర్ చేశాను, దాన్ని ప్రింట్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, నెంబర్ ఫంక్షన్. దీనిలో కూడా పారామీటర్ ఇవ్వాలి. ఆర్గ్యుమెంట్ ఏమి ఇద్దాం, 10 ఇద్దామా. ఆర్గ్యుమెంట్ 10, ఇది కూడా ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం. అవుతుందా, వేరియబుల్ స్టోర్ చేసుకోవచ్చా. నెంబర్ 10 ఉంది, ఒకసారి రన్ చేద్దాం. ఆర్గ్యుమెంట్లో త్రో చేయకుండా ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది, వేరియబుల్లో స్టోర్ చేయలేదు, ఎందుకు ప్రింట్ అయింది. స్పేస్ ఇద్దాం ఒక దీనికైనా స్పేస్ ఇస్తాను. ఇంత ప్రింట్ కూడా జరగాలి. ప్రింట్ స్పేస్ ఇస్తే కిందకి ప్రింట్ అవుతుంది. స్పేస్ తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ ఇద్దాం. నాకు రిటర్న్ అయిన తర్వాత కదా ప్రింట్ అవ్వాల్సింది, సారీ. గైస్, ఇప్పుడు స్పేస్ వచ్చింది కదా. మీరు ఫస్ట్ ఫస్ట్ ఫంక్షన్ ఏం చేశారు, ఎడిషన్ చేశారు. రిటర్న్ అని చెప్పి కింద పారామీటర్ త్రో చేసి తర్వాత ఫంక్షన్ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అందుకే మీకు 30 ప్రింట్ అయింది. నేను ఇంకా మెథడ్ డైరెక్ట్గా ఫంక్షన్ కాల్ చేశాను కానీ ప్రింట్ స్టేట్మెంట్ ఏమేమి కూడా వేరియబుల్లో కూడా స్టోర్ చేయలేదు. ఎందుకు ప్రింట్ అయింది, ఎందుకంటే ఆల్రెడీ నేను ఏం చేశాను, ప్రింట్ స్టేట్మెంట్ రాసాను. ప్రింట్ స్టేట్మెంట్ రాసిన తర్వాత మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ రాయడం యూజ్ ఏమని చెప్పండి. యూజ్ ఎర్ర త్రో చేస్తుంది మళ్ళీ. ఆల్రెడీ డిక్లేర్ చేసిన మళ్ళీ డిక్లేర్ చేస్తే ఏమని త్రో చేస్తుంది, ఎర్ర త్రో చేస్తుంది. ఇక్కడ ఏం చేశాను, కీవర్డ్ ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఫంక్షన్ ఏం చేశాను, పారామీటర్ అన్నీ తీసుకున్నా. ఇక్కడ లూపింగ్ చేశాను లోన. ఐ అనే రేంజ్ తీసుకున్నా. రేంజ్ ఎంత, 1 నుంచి n+1 వరకు తీసుకున్నా రేంజ్ అనేది. ఐ అనేది ప్రింట్ చేశాను. డైరెక్ట్ ఐ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ త్రో చేస్తా, 10 అనే వాల్యూ. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ రన్ అవుతుంది. ఈ ఫంక్షన్ రన్ అయినప్పుడు ఆర్గ్యుమెంట్ అంతా 10 అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏమవుద్ది, 10 అవుతుంది. 10 అయితే అంతా ఇక్కడ 10 అవుతుంది. ఏమవుతుంది, ప్రింట్ అయిపోతూ ఉంటుంది లైన్గా. ప్రింట్ అయిపోతే మళ్ళీ కాల్ చేయడం అవసరం, మనం ప్రింట్ చేయడం అక్కర్లేదు కదా. అర్థమైందా, ఫంక్షన్స్ అలా కాల్ చేసుకుంటాము. ఒకసారి ఈ ప్రోగ్రాంలో ఒకసారి మీరు రాసిన తర్వాత మళ్ళీ కావాలనుకుంటే జస్ట్ ఫంక్షన్ నేమ్ కాల్ చేసుకుని జస్ట్ వాల్యూస్ ఆర్గ్యుమెంట్స్ అని మార్చుకున్నారనుకోండి, లూప్ రన్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, మళ్ళీ అది మీకు అవుట్పుట్ త్రో చేస్తుంది. కాబట్టి మళ్ళీ ఈ రెండు మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. కాపీ చేస్తున్నాం, మళ్ళీ రన్ చేస్తాం, ఆర్గ్యుమెంట్స్ మార్స్తాను. 11 ఇచ్చాను. ఇక అంత ఎక్కడ వరకు ప్రింట్ అవుతాయి, కాదు 12 వరకు ప్రింట్ అవుతాయి. మీకు కనిపించట్లేదు. ఓకేనా, 11 వరకు ప్రింట్ అయినాయా, చూడండి. ఫస్ట్ 10 వరకు ప్రింట్ అయినాయి. ఇక్కడ స్పేస్ ఇస్తాను. మీకు స్పేస్ వల్ల తేడా తెలియట్లేదు. ఇప్పుడు స్పేస్ వచ్చింది చూసారా, మళ్ళీ ప్రింట్ అయినాయి కదా, 11 వరకు ప్రింట్ అయినాయి. మనం మళ్ళీ ఎక్కడ కావాలంటే అక్కడ యూస్ చేసుకోవచ్చు ప్రోగ్రాంలో. A to Z స్టార్టింగ్లో అవ్వదు. ఎందుకు అనుకోదు, మనం స్టార్టింగ్లోనే కోడ్ రాసాం. ఈ కోడ్ అయిన తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా,
మీరు లూప్ మళ్ళీ కావాలనుకోండి కోడ్ అనేది. అర్థమైందా? ఫంక్షన్స్ వాళ్ళు యూజ్ ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ కాల్ చేసుకుని అక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? దీంట్లో మనం లూపింగ్ యూజ్ చేసుకోవచ్చు, ఫర్ లూప్ యూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ లూప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్ వర్క్ ఏం చేశారో అన్నీ మళ్ళీ దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇఫ్ కండిషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫంక్షన్స్లో. ఫంక్షన్ అంటే ఏంటి? టాస్క్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం, ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకేనా? క్లియర్ గైస్? మీరు ఇంత ముందు వరకు ఏం చేశారో అన్నీ చేస్తారు. జస్ట్ ఫంక్షన్ కీవర్డ్, ఫంక్షన్ మెథడ్ జస్ట్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ యాడ్ చేసుకుంటూ మీరు చేసుకుంటారు అంతే. ఓకేనా? అర్థమైందా ఫంక్షన్ అనేది? గైస్, ఆర్ క్లియర్ గైస్? మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. ఫంక్షన్ అంటే అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి గైస్. డౌట్స్ డౌట్స్ ఉన్నాయా? ఒకసారి మళ్ళీ ఫంక్షన్ అంటే ఫస్ట్ నుంచి చూద్దాం. ఫంక్షన్ అంటే ఏంటి? ఇది గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇవన్నీ ఎప్పుడు రన్ అవుతుంది? వెన్ ఇట్ కాల్స్. కా మనం ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు రన్ అవుతుంది. చూడండి, మనం ఎప్పుడు కాల్ చేసాం? ఎక్కడ కాల్ అంటే అక్కడ కాల్ చేసుకున్నాం, అప్పుడే రన్ అవుతుంది. కాల్ చేయకపోతే రన్ అవ్వదు. ఓకేనా? కవర్ అయిందా? తర్వాత ఏం చెప్పా నెక్స్ట్? వై అని అన్నాం, కోడ్ రీయూజబిలిటీ. అర్థమైందా? మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకున్నాం కదా. కవర్ అయిందా? వై అంటే మెయిన్లీ ఇంపార్టెంట్ కోడ్ రీయూజబిలిటీ, దానివల్ల యూజ్ చేస్తాం. నెక్స్ట్ టైప్స్. బిల్ట్ ఇన్ ఫంక్షన్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటే డిఫాల్ట్గా ఉంటాయి, లెంత్ అవన్నీ ఫంక్షన్స్ కింద వస్తాయి. ఓకేనా? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఎలా క్రియేట్ చేస్తాం? డిఫైన్ కీవర్డ్తో యూజ్ చేసుకుని మన ఫంక్షన్ క్రియేట్ చేసుకుని చేస్తాం. దీంట్లో 4 ఉంటాయి. ఏంటి? కీవర్డ్, పారామీటర్, రిటర్న్ టైపు, ఫంక్షన్ నేమ్. ఓకేనా? తర్వాత ఫంక్షన్ ఎలా క్రియేట్ చేసుకుని మీకు చెప్పాను. సేమ్ ఇంత ఇలా క్రియేట్ చేసుకుని మీరు రాసుకుంటారు ప్రోగ్రామ్ అనేది. ఓకేనా? క్లియర్ గైస్? ప్రీవియస్ మీకు నాన్ ప్రైమరీ డేటా టైప్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకేమన్నా? వాట్ అని ఒకసారి మీరు డిఫరెన్స్ చూసుకోండి. ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్లో ఏమేమి జరుగుతుంది చెప్పండి. ఫస్ట్ సెట్ అంటే ఏంటి? మల్టిపుల్ డేటాని స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకుని ఏం చేస్తాం? దాంట్లో డూప్లికేట్ వాల్యూస్ ఎలా ఎలా అవ్వు. ఓకేనా? దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేస్తారు? యాక్సెస్ చేసుకుంటే ఏం చేస్తారు అని అడిగా. యాక్సెస్ అవ్వదు. అవునప్పుడు ఏం చేస్తారు? ఫర్ లూప్ ఓపెన్ చేసుకుని లూప్లో రాసుకుంటే అంతా యాక్సెస్ ప్రింట్ అవుతుంది. ఎందుకు యాక్సెస్ అవ్వదు? ఇండెక్స్ వాల్యూ బేస్ చేసుకుని యాక్సెస్ చేయలేం. ఎందుకు? ఆర్డర్లు అని ఉండవు. దానివల్ల మనం ఇండెక్స్ కాల్ చేసిన యూజ్ ఉండదు. ఓకేనా? నెక్స్ట్ దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే లూప్లో యూజ్ చేసుకుని యాక్సెస్ చేసుకుంటాం. నెక్స్ట్ తర్వాత అప్డేట్ చేయాలంటే అవుతాయి, ఇన్సర్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ యాడ్ కీవర్డ్. యాడ్ కీవర్డ్. ఓకేనా? యాడ్ కీవర్డ్తో యూజ్ చేసుకుని యాడ్ చేసుకుంటాం. గట్ చేసి. ఓకేనా? క్లియరా? ఏం డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ రిమూవ్, డిలీట్ అన్ని పాప్ క్లియర్ అన్ని ఆటోమేటిక్గా అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ డిక్షనరీ. డిక్షనరీ అంటే ఏంటి? స్టోర్ మల్టిపుల్ కీస్ అండ్ వాల్యూస్. పేర్లో కీస్ అండ్ వాల్యూస్ పేర్లో స్టోర్ అవుతూ ఉంటాయి. దాంట్లో డూప్లికేట్ వాల్యూస్ ఎలా అవ్వవు. ఓకేనా? డూప్లికేట్ వాల్యూస్ ఎలా అవ్వవు. నెక్స్ట్ చేంజ్ అవుతాయి. ఎలాగా? ఇండెక్స్ కీ వాల్యూస్ ఇండెక్స్ కాదు, కీని కాల్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు, అలా కీస్ బేస్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? కీ అనే కీవర్డ్ యూస్ మనం కాల్ చేస్తే కీస్ అని కాల్ అవుతాయి. వాల్యూస్ కాల్ చేసుకుంటే వాల్యూస్ అని ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ గెట్. గెట్ యూజ్ చేసుకుంటే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. కీవర్డ్ గెట్ అని కాల్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత మనం యాడ్ చేయాలంటే యాడ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చేయాలన్నా మన కొత్త కీ వాల్యూ యాడ్ చేయాలన్నా అప్డేట్ కీవర్డ్ యూజ్ చేసుకుని కలీ బ్రాసెస్లో కీ వాల్యూ ఇవ్వాలి. ఓకేనా? డిలీట్ డిలీట్ చేయాలంటే పాప్ క్లియర్. ఓకేనా? పాప్ అంటే లాస్ట్ నుంచి పాప్ అవుతూ ఉంటాయి, రిమూవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇక ఏం డౌట్స్ ఉన్నాయా? ఒకసారి రియల్ టైంలో మీరు అంతా ఎగ్జిక్యూట్ చేసి చూడండి, డిక్షనరీ నుంచి ఫంక్షన్స్ వరకు. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇందాక మీరు డెఫ్ నేమ్ ప్రింట్ హలో ఉంది కదా, రిపీటెడ్ గా నేమ్ అని చేసిన అక్కడ రేంజ్ ఇవ్వకూడదు అసలు. అంటే మీరు ఫంక్షన్ కాల్ చేస్తున్నారు, దాంట్లో రేంజ్ ఎలా కాల్ చేయగలరు? అది రిపీట్ అవుతుంది కదా సార్ అవుట్పుట్ లో హలో. ఫంక్షన్ మనం ఎంత కావాలి ఇప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేసుకుంటాం, కానీ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయమని కాల్ చేయం కదా.
సపోజ్ నాకు 6 times కావాలి, 6 times పర్ రీచ్. మెథడ్ ఉంటుంది, రిపీట్ మెథడ్ ఉంటుంది. అప్పుడు రిపీట్ మెథడ్ యూస్ చేసి మనం రిపీట్ చేసుకోవచ్చు, రేంజ్ తెచ్చుకోవచ్చు. దాంట్లో మనం ఫంక్షన్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కాల్ చేసుకుంటా యూస్ చేస్తాం, అంతేగాని రిపీటెడ్గా కాల్ అవ్వాలి. స్టెప్ బై స్టెప్ చేసేసారు. ఒకసారి మీకు ఎన్నిసార్లు కావాలన్నా అన్నిసార్లు ప్రింట్ స్టేట్మెంట్ మళ్ళీ మళ్ళీ రాసుకుంటే అయిపోద్దిగా, కాపీ పేస్ట్ చేసుకుంటే అయిపోద్దిగా, మల్టిపుల్ టైమ్స్ అదే ప్రింట్ అవుతుందిగా. బిట్స్ స్పేస్ చేయకుండా ఒక్కటే కాన్స్టెంట్ గా నంబర్ ఇవ్వకూడదు. అవును, అలాగైతే లూపింగ్ యూస్ చేసుకోవచ్చు కదా, మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ అవ్వాలని లూప్ ఓపెన్ చేసుకుంటే అయిపోద్దిగా. ఫంక్షన్లో లూప్ ఓపెన్ చేసుకుని డైరెక్ట్ డిక్లేర్ చేసుకుంటే అది ఆటోమేటిక్ రిపీట్ అవుతాయి కదా. అదే సార్, ఫంక్షన్ లోనే లూప్ ఓపెన్ చేసి అది చేయొచ్చా? లూప్ ఓపెన్ చేసా కదా మీకు చేసింది నేను ఇప్పుడు. నేను రేంజ్ కోసం చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది మీరు ఎలా చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకేమన్నా? నెక్స్ట్ కాన్సెప్ట్ మాడ్యూల్. ఓకేనా.